గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్. రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. సబార్డినేట్ రూల్స్ కు విరుద్ధంగా గురుకులాల్లో ప్రమోషన్లు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు పదోన్నతులు, బదిలీలు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట. రాహుల్ ప్రియాంకను కలిసేందుకు త్వరలో చలో ఢిల్లీ. రేవంత్ చంద్రబాబు భేటీలో ఎజెండా అంశాలపై నో డిస్కషన్. ఆంధ్రాకు పనికొచ్చే అంశాలపైనే ఆద్యంతం దృష్టి. ఆత్మహత్యయత్నం చేసిన ఎస్ఏ శ్రీనివాస్ మృతి. విచారణ చేపట్టాలంటూ దళిత సంఘాల ఆందోళన. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో భగ్గుమంటుంది. టీజీపీఎస్సీ ఏకపక్షంగా గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ చర్యతో రగిలిపోతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. 563 పోస్టుల భర్తీ కోసం 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఇందుకోసం 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెబుతున్నారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలతో రాష్ట్రంలోని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉంటే అనూహ్యంగా 1:50 చొప్పున ఎంపిక చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు బగ్గుమన్నారు. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. ఎన్నికల ముందు నాటి కాంగ్రెస్ నేతల వైఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అందుకు తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలే నిదర్శనమంటున్నారు. ఎన్నికల ముందు నమ్మి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ మొండి చేయి ఇచ్చిందని వారు కుమిలిపోతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లను పరిశీలించకుండా, తమను చర్చలకు పిలవకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు 1:50 ప్రకారం విడుదల చేయడానికి బాధ్యుడైన ముఖ్యమంత్రి నిరుద్యోగుల పట్ల తన మొండి వైఖరిని బయటపెట్టుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కావాలని నిరుద్యోగులను సీఎం రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంచడంపైన ఆయన మాట మార్చారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. డిఎస్సిలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలన్న అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంపై వారు బగ్గుమంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుతో సమరానికి సిద్ధమంటున్నారు నిరుద్యోగులు. విద్యార్థులు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో సమరమేనని నిరుద్యోగులు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే ఆమరణ దీక్షలు, ముట్టడి, ధర్నా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వారు తెలిపారు. నిరుద్యోగుల తరపున ప్రస్తుతం బక్క జడ్సన్, అశోక్ 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కనీసం ఒక సానుకూల ప్రకటన రాలేదని వారు వాపోతున్నారు. మరోవైపు నిరుద్యోగుల ఆందోళనకు దిగిరాని రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకను నిలదీయడానికి త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ కొనసాగుతుంది. సీనియర్లను పక్కన నెట్టి జూనియర్లకు పదోన్నతులు, బదిలీలు చేపట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం సబార్డినేట్ రూల్స్ కు విరుద్ధమంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కామన్ సీనియారిటీ జాబితాను రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
గురుకులాల్లో తాజాగా చేపట్టిన ప్రమోషన్లు బదిలీల అంశం కొత్త రచ్చకు తెరలేపింది. సబార్డినేట్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రమోషన్ కల్పిస్తున్నారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 1996కు భిన్నంగా సీనియారిటీ లిస్టులు తయారు చేయడమేంటని ఆయా సంఘాలు నిలదీస్తున్నాయి. వెంటనే నిబంధనల మేరకు ప్రమోషన్లు చేపట్టాలని, కామన్ సీనియారిటీ జాబితాను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. రెండు 2016లో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించింది. అందులో బాలికల గురుకులాలు ఎక్కువగా, బాలుర గురుకులాలు తక్కువగా ఉన్నాయి. బాలుర బాలికల గురుకుల సొసైటీలో సిబ్బంది నియామక మార్గదర్శకాలపై జీవో 1274 విడుదల చేసింది. దాని ప్రకారం బాలికల గురుకులాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండాలని, బాలుర గురుకులాల్లో ఎవరైనా ఉండొచ్చని వెల్లడించింది. అదే జీవోలో జనరల్ స్కూల్కు సంబంధించి నియామకానికి, గర్ల్స్ కు సంబంధించి నియామకానికి వేర్వేరుగా రోస్టర్ పాయింట్లను రూపొందించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం 2018లో టీఎస్పీఎస్సీ, 2019లో ట్రిబ్ కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లను 5 గురుకుల సొసైటీలకు ఒకే నియామకం ద్వారా ఎంపిక చేశాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో వేర్వేరుగా రోస్టర్ తయారు చేశారు. కానీ సొసైటీలు మాత్రం సీనియారిటీ ఫిక్సేషన్ కు జీవో 1274ను అనుసరిస్తూ ఉండడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. జీవో రిక్రూట్మెంట్ మాత్రమేనని, సీనియారిటీ ఫిక్సేషన్ కు పూర్తిగా స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 ప్రకారమే ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. కానీ సొసైటీలు బాలికల స్కూల్లో నియామకాలపై వారికి బాలికల స్కూల్లోనే, జనరల్ స్కూల్లో నియామకమైన వారికి జనరల్ స్కూల్స్ లోనే ప్రమోషన్స్ కల్పిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. దీనివల్ల మెరిట్లో ముందున్న మహిళా ఉపాధ్యాయులు, లెక్చరర్లు పూర్తిగా నష్టపోయే దుస్థితి ఏర్పడిందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాపోతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే సీనియారిటీ జాబితాను తయారు చేస్తారని, ఎక్కడ 2 సీనియారిటీ లిస్టులు ఉండవని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక తీర్పుల్లో స్పష్టంగా పేర్కొన్నాయని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉదహరిస్తున్నాయి. సొసైటీ అధికారులకు ఈ అంశంపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పష్టతనివ్వడం లేదని గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జీవో వల్ల డిస్లొకేట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేసిన తర్వాతనే సాధారణ బదిలీలను చేపడతామని సొసైటీ వెల్లడించింది. కానీ ప్రస్తుతం 317 బదిలీలు చేపట్టకుండానే సాధారణ బదిలీలు ఎలా చేస్తారని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం బదిలీకి కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలని, కానీ గురుకులాల్లో మాత్రం 8 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేయాలనే నిబంధనను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. 2018లో రిక్రూట్ అయిన టీచర్స్ ఇప్పటి వరకు 6 ఏళ్ల సీనియారిటీని కలిగి ఉన్నారని, వాళ్ళు ఇప్పుడు అవకాశం కోల్పోతే ఒకటే స్కూల్లో 12 నుంచి 13 సంవత్సరాల పని చేయాల్సి వస్తుందని గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొసైటీలు వెంటనే తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని గురుకుల ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు. స్టేట్ సబార్డినేట్స్ రూల్స్ 1996 ప్రకారం కామన్ సీనియారిటీ లిస్టు తయారు చేసి మెరిట్ ఉన్న వారికి ప్రమోషన్స్ కల్పించాలని గురుకుల జేఏసీ డిమాండ్ చేస్తుంది. జీవో 1274 రిక్రూట్మెంట్ వరకు మాత్రమేనని, సీనియారిటీ ఫిక్సేషన్ కు పూర్తిగా మెరిట్ నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని సొసైటీలకు ఒకే సర్వీస్ రూల్స్ ఉండేలా ప్రభుత్వం చొరవ చూపించాలని, ప్రమోషన్లలో కామన్ పాలసీ అమలు చేయాలని, మెరిట్ను సీనియారిటీని కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. రైతు ప్రభాకర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలోనే అన్నదాతలు కష్టాల పాలయ్యారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. 7 నెలల్లోనే అన్నదాతలు ఆగమాగమయ్యారు. ఒకవైపు పంటలు పండక నష్టపోతే, మరోవైపు అధికారుల వేధింపులతో మరిన్ని కష్టాల పాలవుతున్నారు. ఖమ్మంలో స్థానిక కాంగ్రెస్ నేతల తీరుతో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాకర్ అనే రైతు భూమిని కొంతమంది కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారు. దీంతో ఆ రైతు పురుగుల మంది తాగి చనిపోయాడు. ఘటనపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. రైతు ప్రభాకర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. బీఆర్ఎస్ తరపున రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రైతు కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. కబ్జాకు గురైన రైతు పొలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు ప్రభాకర్ పట్టా భూమిని అధికార పార్టీలోని నేతలు కబ్జా చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అరాచకం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఎవరి అండతో రైతు పొలంలో మిషన్లు పెట్టారని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. కోజెండ్ల ప్రభాకర్ అనేటువంటి రైతు తనకు జరగవలసినటువంటి న్యాయం జరగని కారణంగా న్యాయం జరగదనేటువంటి ఒక బాధతో న్యాయం చేయడానికి ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సుముఖంగా లేరు. పైగా అన్యాయం చేయడానికే వాళ్ళు కట్టుబడి ఉన్నారని అర్థమైన తర్వాత ఆయన బలవన్మరణం చెందడం జరిగింది. చాలా చాలా బాధాకరమైనటువంటిది. అయితే ఆయన భూమికి వచ్చేటువంటి దారిని, అదేవిధంగా ఆయన భూమిలోకి చొరబడి 5-6 రోజుల పాటు పెద్ద మిషన్లు, పొక్లైనర్లు, హిటాచీలు పెట్టేసి ఆయన భూమిలో ట్రెంచ్ కొట్టేసినారు. చాలా భారీ ట్రెంచ్ కొట్టేసినారు. ఆయన పార్టీకి సంబంధించిన, ఆయన కోసం పనిచేసినటువంటి అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు మిషన్లు పెట్టి ఇతర రైతుల పొలాల్లోకి పోయి వాళ్ళకి ఇష్టారాజ్యంగా, విశృంఖలంగా, అరాచకంగా పనిచేస్తే ఇది ఎట్లా చట్టసమ్మతమవుతుంది? అధికారులు ఏం పని చేస్తున్నట్లు? అధికారులకు పోయి ఆయన మొరబెట్టుకుంటే అధికారులు రారు, అధికారులు పట్టించుకోరు. అధికారుల యొక్క ఉదాసీనత, అధికార పార్టీ యొక్క అరాచకం వెరసి ఆ రైతును మాకెవరిగా దిక్కేయలేరు కదా అని చెప్పి ఆయన మరణం పొందాల్సి వచ్చింది. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అనేది చాలా విధ్వంసకర కార్యక్రమాలు చేస్తున్న వారికి మద్దతుగా నిలబడుతున్నది. వీరు ఇమ్మీడియట్గా ప్రభాకర్ గారు, వారి తండ్రి గారు భద్రయ్య గారు ఇద్దరు కూడా దానికి సంబంధించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడానికి వెళ్ళిండ్రు. అక్కడున్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిండ్రు, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిండ్రు. చట్టాన్ని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు మొత్తం కూడా లంచాలు తీసేయడానికి మరిగి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి మా దగ్గరే ఉన్నాడు, మేము ఏం చేసినా కూడా రెవెన్యూ శాఖ మంత్రి మాకు అండగా ఉంటాడని చెప్పేసి రెవెన్యూ మొత్తం కూడా అధికారులు లంచగొండులుగా తయారైనరు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఇంతమంది బ్రహ్మాండంగా గెలిపిస్తే ఆ రైతులను కాపాడాల్సిన వారు కనీసం దాని గురించి పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఇవాళ చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మాట్లాడకుండా, పరామర్శించకుండా, ఫోన్ చేయకుండా, రాకుండా ఇవాళ హరీష్ రావు గారు మేము వస్తామని తెలిస్తే హడావిడికి ఏదో వచ్చినట్టు వచ్చి అక్కడేదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు. ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రైతు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు జిల్లా సిపి సునీల్ దత్తును కలిసి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు దారితీసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారులు, వ్యవస్థలు సహకరించకపోవడం వల్లే నిస్సహాయ స్థితికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు సిపి దృష్టికి తీసుకెళ్లారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. సిపి సునీల్ దత్తును కలిసిన బృందంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ కృష్ణ, రాకేష్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రాబోయే రోజుల్లో అన్నదాతలకు అండగా ఉంటామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారు.